బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశాలు ఇచ్చి ప్రజలు ఓసారి మార్పు కోరుకుందామని కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 29న తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహిస్తున్నామని కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలు కాకుండా ప్రజా అబద్ధాల ఉత్సవాలుగా నిర్వహిస్తే బాగుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీలు సిద్ధం వేణు, శేఖర్, మాజీ సర్పంచ్ దేవ సతీష్, యాదగిరి తదితరులు ఉన్నారు. ఎక్కడి నుంచి అయితే మొదలు పెడితే విజయం దక్కుతుందో అన్నదానానికి దాన్ని అప్పుడున్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలను ఉన్నటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో 2001లో మొదటి సింహగర్జన ఈ కరీంనగర్ నుంచే తన పదవికి రాజీనామా చేసి మొట్టమొదటి సభ ఇక్కడి నుంచే ప్రారంభించింది. ఇక్కడ ప్రారంభించిన మొదటి వాక్యమే అతను ఒకటే చెప్పినాడు, నేను జేబులో మరణ వాంగ్మూలాన్ని పెట్టుకొని ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుడో కేసీఆర్ తెచ్చుడో ఇక్కడి నుంచే మోపు కావాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే నేను మరణిస్తే నా శవాన్ని కూడా కరీంనగర్ గడ్డ మీదనే పూడ్చిపెట్టాలన్నటువంటి ఒక ప్రతిజ్ఞతోని వారు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పోరాటాన్ని మొదలుపెట్టిన విషయం ఇక్కడ మన అందరు కూడా తెలిసిన విషయం. ఒక్క పదవి కూడా అమలు కాకుండా విజయోత్సవాలను నిర్వహించడం అనేది చాలా సిగ్గుసేటుగా దీనిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా వీళ్ళు జరపాల్సింది ప్రజా విజయోత్సవాలు కాదు, ప్రజా అబద్ధాల విజయోత్సవాలు జరుపుకోవాలి. ఏడాదికి అబద్ధాల దానికి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఇలా ప్రజలంతా ఏం కోరుకుంటారంటే ఇలా వీళ్ళు ప్రజా ఉత్సవాలను వీళ్ళు నిర్వహించుకుంటా ఉంటే ప్రజలంతా మాకు ఇది ఏడాది దినం అని చెప్పి ప్రజలు భావించుకుంటా ఉంటారు.